అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ వర్ది పొలిటికల్ ఛానల్కు స్వాగతం. మనతో ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని రాజకీయ విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. మీకు మీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్, నిన్న జరిగిన సభలో కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని అలాగే రాహుల్ గాంధీ గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మీరు ఏమంటారు? మొన్ననే ఇలాంటి అహంకార ధోరణితో ఉండే పార్టీని ఇసిరి సముద్రంలో కొట్టారు. హైదరాబాదు సముద్రం లేదు, అందుకనే బంగాళాఖాతంలో కొట్టారు. మళ్ళీ అదే ధోరణి అవలంబిస్తే ఈసారి ఆ వచ్చే సీట్లు కూడా రావు. రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేత, లోక్సభలో జాతీయ నాయకుడు, ఒక ఎంపీ, ఒక గాంధీ ఫ్యామిలీ వారసుడు మరియు భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి. ఆయన్ని పట్టుకొని ఇన్ని వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, తెలంగాణ ప్రజలు మెచ్చి ఓట్లేసి గెలిపించిన ఒక ప్రజానాయకుడు, ఆయన్ని తిట్టడం వల్ల మీరైతే ఓట్లు పెరుగుతాయనో లేకపోతే నెక్స్ట్ గెలుస్తామనో అనుకుంటారేమో, అది కళ్ళ. దానివల్ల ఉన్నవి కూడా ఊడిపోతాయి. కాబట్టి కేసులు వేయడం, కోర్టులు తిరగడం అది కాదు. అక్కడ మనకంటూ ఒక మంచి ఆలోచన, మంచి రాజకీయాలు చేయాలి. ప్రతిపక్షంగా మీరు సలహాలు ఇవ్వండి, విమర్శించండి, చేసే పనులు తప్పు అయితే చెప్పండి, ప్రజల్లోకి వెళ్ళి దాన్ని ఎండగట్టండి. కానీ పర్సనల్గా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ఇలాంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాలి. మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. నమస్కారం. ధన్యవాదాలు సార్. చూసారు కదా, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. 99% చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ న్యూస్ అన్నీ కూడా వస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.